దేవుడిని వందనాలు. ఈ సంవత్సరం అంతే దేవుడు నన్ను కాచి కాపాడాడు. చదువు విషయంలో అయితే ఆరోగ్య విషయంలో అయితే కాపాడాడు. అలాగే మా అమ్మ వాళ్ళ చర్చికి వచ్చి వారి చర్చికి రావాలని ప్రార్థించాడు. అలాగే ఇన్స్ట్రుమెంట్ రావాలని ప్రార్థించాడు. అక్క సమ్మర్లో ఖచ్చితంగా నేర్చుకుంటాను. మీకు ఏమైనా తోడు హెల్ప్ చేయబట్టి చేస్తాను అక్క. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ వాడాలని నా కోరిక చర్చిలో ప్యాడ్ వాడాలని నా కోరిక. దాని గురించి ప్రార్థించండి. చిన్న సెషన్ దేవుడు సమయాన్ని ఇచ్చిన దేవుడు మాకు వాగ్దానం, నేను ముందుగా చూసుకున్న వాగ్దానం కుటుంబ వాగ్దానం. మాకు ఇచ్చిన వాగ్దానాల కంటే కుటుంబ వాగ్దానం చాలా గొప్పగా ఇచ్చాడు. ఈ వాగ్దానంలో 13 నుంచి 17 దాకా ఈ 5 వచ్చినప్పుడు చదివితే మా జీవితంలో దేవుడు ఎట్లయితే ఏ రీతిగా అయితే ఇచ్చాడో ఎట్లయితే మాకు కుటుంబ వాగ్దానం ఇచ్చాడో మా జీవితంలో ఆ విధంగానే జరిగింది నా జీవితం ఈ సంవత్సరం మొత్తం. యెషయా 57వ అధ్యాయం 13వ వచనం. యెషయా 54:13 మీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందురు. మీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగల దానివై స్థాపించబడదువు. నీవు భయపడనక్కర్లేదు. బాధించేవారు నీకు దూరంగా ఉండరు. నీతి నీకు దూరంగా ఉండును. అది నీకు దగ్గరకు రానేరదు. జనులు గుంపులు కూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడవారు నీ పక్షమున వారగుదురు. ఆలకించుము. నిప్పులుంది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టి చేయు. కమ్మరిని సృజించిన వాడును నేనే. నాశనం చేయుటకై పాడు చేయవాడిని సృజించిన వాడును నేనే. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. దేవుడు చెప్పిన రీతిగానే నా జీవితంలో పిల్లల గురించే నాకు దేవుడు ఇచ్చాడు. పిల్లలు అట్లాగే చాలా ఇబ్బంది పడ్డాము మేము. మనకి అందరికీ తెలిసిన విషయమే. గృహంలో నవీన్ గురించి చాలా బాధపడ్డాం, భలే ఇబ్బంది పడ్డాం. మాకు అక్కడ పోయలేదు, ఒకటి అవసరం కదా, మరి పిల్లోడికి బాగాలేదు. ఏం జరిగిద్దా నేను భయపడ్డాను, చాలా భయపడ్డాను. నిజంగా దేవుడు మాట్లాడాడు, నువ్వు ఇది తీసిపడద్దు, నీ దగ్గరికి నీ దరిదాపులకు కూడా రాదన్నాడు. ఆ విధంగానే నా బిడ్డను మంచి ఆరోగ్యంగానే ఉంచాడు. మరి ఆ బిడ్డకు బాగలేనప్పుడు నేను మనుషుల్ని ఆశ్రయించాను, చాలామందిని ఆశ్రయించాను, నా కుటుంబంలో కూడా ఆశ్రయించాను. బాగలేదు, మరి నా పరిస్థితి ఏంటంటే నా కుటుంబ సభ్యులందరినీ చూసి నేను మాట్లాడుకున్నప్పుడు నా కుటుంబంలో ఉన్న వాళ్ళు అన్నారు, ఈ పాటికి అసలు ఎవడన్నా కానీ చనిపోవాలన్నారు. చాలా బాధ వేసింది. మనుషులు అనగానే ఎవరు చనిపోరు, కానీ దేవుడు ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఉంది. ఆయన ఎట్లయితే వాగ్దానం నెరవేర్చాడో ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చాడు. ఆ గుంపులో నుంచి నన్ను పక్కకు పంపించాడు. ఎంతో అసలు ఆ భీతిని ఆ భయాన్ని తీసివేసాడు. ఒంటరిగా ఉంటున్నా కూడా నాకు ఎలాంటి భీతి లేదు. రైతులు 1 గంటకు లెగుతాను, 12 గంటలకు లెగుతాను, 3 గంటలకు లెగుతాను. అలాగే బయటకు మేత వేసుకుంటాను, ఆ ప్రాంతం అంతా తిరుగుతానే ఉంటాను. ఒంటరిగా నేను ఆ సమయం లేదని ఎక్కువ ఇబ్బంది అయినప్పుడు బయటకు వెళ్ళాల్సింది ఒంటరిగానే వెళ్ళిపోతాను. కానీ నాకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప కార్యం అంటే నా పట్ల నాకు చేశాడు. పోయిన సంవత్సరంలో ఎంత గొప్ప కార్యం చేశాడంటే నిజంగా ఆయన నా పక్షాన ఉన్నాడు. నీకు విరోధంగా ఉన్నది ఏది రూపింపబడదని నా కుటుంబానికి ఇచ్చాడు. నాకు కూడా దేవుడు చెప్పినట్టు నీ బ్రతుకు మధ్యాహ్నం తేజస్సు కంటే అధికముగా ప్రకాశించిద్ది అన్నాడు. ఆ విధంగా నేను ఇప్పుడు చాలా వరకు నేను పక్కకు వచ్చినాక చాలా వరకు కూడా నేను అప్పులన్నీ తీర్చుకున్నాను. దేవుడు మహాత్ముడు. ఇంకా నా బిడ్డకు కూడా ఒకసారి చెప్పుకున్నాను సాక్షి. ఎంతో భయంకరంగా అప్పటికప్పుడు 2 రోజుల్లో రోజు మార్చి 2వ రోజుకి 50,000 కట్టాలని మరి బిడ్డ ఫోన్ చేసినప్పుడు మేమైతే కొండ పెట్టి అన్నం వండుకోలేదు, అలాగే వండుకోలేదు. ఏం చేయాలి ప్రభు ఎట్లా మధ్యాహ్నం కాలం చేశాను.
గంటకి 2 గంటలకి నిమిషానికి ఏం చేయాలి తోసబడి ఆటల్లా మంచం దిగుతున్నా మోకాళ్ళు వేస్తున్నా, మంచం దిగుతున్నా మోకాళ్ళు వేస్తున్నా. మరి దేవుడు మహాప్రభుని బట్టి ఏమైంది ఏంద్రా అని చెప్పి ఆయన్నే పలకరించాడు. మరి దోవన వచ్చే తోవన ఏంద్రా సంగతులు అంటే ఇలాంటి సంగతి అని చెప్పాడు. అరే అట్లయితే మరి మా ఇంటికి రాకపోయారా, నేను ఇవ్వకపోయానా, ఎందుకురా నువ్వు మీరు అట్లా చేసుకుంటారు, పోయి కట్టి రండి అని చెప్పని మరి బయట వాళ్ళే సహాయం చేశాడు. వెంటనే పోయి ఆ బిడ్డకు మరి డబ్బులు కట్టుకోవడం కూడా అయిపోయింది. మరి అద్భుత రీతిగా మరి ఆ బిడ్డకు కూడా మళ్ళీ అది డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చారు, డాక్టర్గా సర్టిఫికేట్ ఇచ్చారు. అంతా చాలా దేవుడు ఏ విధంగా అయితే నా పిల్లలకి ఆయన తోడుగా ఉంటానన్నాడు, ఎట్లయితే ఆయన మరి చెప్పాడు అలాగే నా బిడ్డలకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు. నన్ను కూడా బయటికి పంపించి చాలా దేవుడు నాకు తోడై సహాయంగా చేస్తానే ఉన్నాడు ఇప్పటి వరకు. ఆయన ఇచ్చిన ఏ వాగ్దానం కూడా అమ్మాయికి కూడా మోషాకు తోడై ఉన్నట్లు అమ్మాయికి తోడై ఉంటానన్నాడు. ఇదిగో నేను గొప్పగా చేయబోతున్నానని నా భర్తకు చెప్పాడు. ఇదిగో మరి నా బిడ్డకు కూడా నా మాట గైకొనమని చెప్పారు దేవుడు చెప్పాడు. కానీ వాడు ఎంత చెప్పిన ఎంటలేదు. మీ సంఘం అందరిని అడుగుతున్నాను, వాడు మారి ఇక్కడ వచ్చి మోకాళ్ళు వచ్చేలాగా ప్రార్థన చేయమని అడుగుతున్నాను. వాడు మారితే చాలు, మాకు ఆయనకే ఉంటాడు, వచ్చి కూర్చుంటాడు. కానీ వాడు మాత్రం వాటికి ఎంటలేదు. మరి దేవుడు మహాప్రభుని బట్టి ఆ ఒక్క సహాయం దేవుడు నాకు వచ్చే సంవత్సరంలో చేస్తాడని నేను నమ్ముతున్నాను ఇక్కడ నుంచి. మరి సంఘం అంతా కూడా ప్రార్థన చేయండి వాడి గురించి. మరి నాకైతే దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరింది. మరి దేవుడు మనుషుల మాటలు కాదు కానీ ఆయన ఏదైతే ఇస్తాడో అది మాత్రం జరిగిద్దని నేను ఇక్కడ చెప్తున్నాను. దేవుడి సాక్ష్యం తీర్చిందా. డబ్బులు ఇచ్చేవాడు, ఇంట్లో కట్లు లేవంటే తీసుకొచ్చేవాడు. ప్రతి ఒక్క పని చిన్న పిల్లలు బాగా చేస్తాడు. సరికి వెళ్ళిపోయాక మా కుటుంబానికి రూపం చేస్తారు. మాకు ఎవరు లేరు. మా ఇంట్లో మన ఒక్కడు మొక్కుతున్నాడు. మా తాత మా ఇంట్లో మొక్కుడు మా తాత అంటాదంట దేవుడు తర్వాత ఇంకా మా కుటుంబానికి ఇంకా మేలు చేయాలని 2020 సంవత్సరం మంచిగానే జరిగింది. చివరికి వచ్చేలాక దేవుడు అన్నాడు, చివరికి వచ్చేలాక బాధాకరమైన